ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ను కోర్టు అయితే కొట్టేసింది. మరోవైపు 7 రోజుల పాటు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి ఉదయ్ కృష్ణారెడ్డి ఫోన్, ల్యాప్టాప్లోని మెసేజ్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ ను కోర్టు అయితే కొట్టేసింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి మధ్యంతర బెయిల్ పిటిషన్ కు సంబంధించి తెలంగాణ హైకోర్టు విచారించిన తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డి ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నాడు కాబట్టి 7 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. దానిపైన కూడా కస్టడీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే పోలీసులు అయితే ప్రస్తుతం ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఒక మొబైల్ అయితే మాత్రం దొరకట్లేదు. కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఆ మొబైల్ దొరికినట్లయితే మరికొన్ని కీలక అంశాలు బయటపడతాయనేది ప్రస్తుతం హైదరాబాద్ పోలీసులు అయితే స్పష్టం చేస్తున్నారు. మరోవైపు ఉదయ్ కృష్ణారెడ్డిని తను ఉంటున్నటువంటి అశోక్ నగర్ ఉంటున్న గదికి తీసుకెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి సమయంలో అక్కడ దొరికినటువంటి 2 ప్రేమలేఖలతో పాటు మరికొన్ని కీలక ఆధారాలు దొరికాయి కాబట్టి వాటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మధ్యంతర బెయిల్ కి సంబంధించి అయితే మాత్రం తనకు ఎన్పీఏలో తన ట్రైనీ ఐపీఎస్ గా శిక్షణ పొందుతున్నాడు కాబట్టి వాటికి సంబంధించి అక్కడ ఒక కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి తమకు అనుమతి కోరుతూ కూడా ఉదయ్ కృష్ణారెడ్డి తెలంగాణ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కూడా మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో మధ్యంతర బెయిల్ పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే ఈరోజు సాయంత్రంలోగా కస్టడీ పిటిషన్ కు సంబంధించి కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కస్టడీకి అనుమతించినట్లయితే పూర్తి స్థాయిలో ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.